హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో మనమైతే బైక్ ఇంజన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో మీకైతే చూపించబోతున్నాం చూడండి. సో ఎక్కడికి వెళ్ళకుండా మీరైతే ఇంటి దగ్గరనే ఒక 10 నిమిషాల్లో మీ బైక్ ఇంజన్ ఆయిల్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినట్టు ఏం అవసరం లేదనమాట. ఒక కటింగ్ ప్లేయర్, ఇంకోటి ఒక 14 ఇంచ్ పాన్ అయితే కావాలన్నమాట. ఈ రెండు ఉంటే మనకైతే బైక్ అయితే లూజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయాలో మీకు అయితే చూపిస్తాను అనమాట. ఫటాఫట్గా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే మీరు అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో మన బైక్ అయితే ఇదనమాట, బజాజ్ సిటీ 100. సో చూడండి ఇదనమాట. సో ఇది దీంట్లో ఈ బైక్లో అనమాట ఇదనమాట. ఇది చూడండి, ఇది మీకు అందరికి ఐడియా ఉంటుంది. దీనిలో అయితే ఆయిల్ ఎంతతో చూపిస్తుంది. ఇంకోటి ఆయిల్ బ్లాక్ అయిందో లేదో కూడా చూపిస్తుంది. ఎందుకంటే మనకైతే ఆయిల్ అయితే బ్లాక్ ఉన్నది కదా. సో బ్లాక్ ఇది ఇక్కడ చూసుకొని మీరు సింబల్ని బట్టి దీన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది క్యాప్ అనమాట, ఇది ఆయిల్ చూసుకునే క్యాప్ అనమాట. ఇది ఆయిల్ దీన్ని ఓపెన్ చేసినాక దీనిలో పొడుగు ఉంటుంది అనమాట క్యాప్. అది కూడా చూపిస్తా ఎలా ఎంత ఉందో ఆయిల్. దాని టచ్ అయితే ఆయిల్ ఉన్నట్టు, దాని టచ్ కాకుండా ఆయిల్ లేనట్టు అనమాట. ఇది క్యాప్ ఓపెన్ చేయాలి ఫస్ట్ అయితే. తర్వాత కింద అయితే మనకైతే ఇక్కడ నట్టు ఉంది కదా, ఇక్కడ నట్టు కనిపిస్తుంది. 14 సైజ్ అనమాట. ఇది 14 సైజ్ పానర్తో ఈ పాల మనం అయితే దీన్ని అయితే ఇది ఒక తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ పడినప్పుడు దీంట్లో మనకి కింద పడకుండా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదనమాట చూడండి, ఇది 14 పానర్ అనమాట రింగు. సో దీన్ని మనం ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇక్కడ ఇది లూజ్ చేసేయాలా. సో ఫ్రెండ్స్ చూడండి, సో ఇదనమాట చూడండి. ఆయిల్ అయితే చాలా బ్లాక్ ఉంది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది ఆయిల్. దాదాపు మనం 3000 కిలోమీటర్ అయితే బైక్ అయితే మనం అయితే ట్రావెల్ చేసినాం. సో అందుకోసం ఇది ఆయిల్ ఎక్కువ బ్లాక్ అయిపోయింది. సో మీరైతే ఒక 2500 ఆ మధ్య తిరిగినాక మీరైతే ఆ కొత్త ఆయిల్ వేసుకోవాలా, అంతే అనమాట. చూడండి ఆయిల్ అయితే దండిగానే ఉంది కానీ ఖరాబ్ అయిపోయింది. ఈ కడి ప్లేట్తో మనం అయితే దీన్ని అయితే లూజ్ చేసేయాలా. చూడండి ఈ విధంగా లూజ్ చేయాలా. గేజ్ నట్ అంటారు దీన్ని చూసుకోవడానికి. బట్ మనదైతే అదైతే ముక్క అది ఉంటుంది చూడు, అది పోయింది. చూసుకుంటాం చూడు, పెట్రోల్ చూసుకుంటాం, ఆయిల్ చూసుకుంటాం చూడండి. ఇది దీని నుంచి మనం ఇప్పుడు ఆయిల్ వేయాలా, కొత్త ఆయిల్ ఎలా వేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే కన్నయ్య అయితే కొంచెం బండి అయితే ఊపి క్లీన్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఆయిల్ అయితే అయిపోయింది అనమాట. దీన్ని ఇట్లా పక్కకు తీసి పడేలా. దీంతో మనకైతే యూజ్ ఉండదు కాదు, యూజ్ అయితే ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఏదైనా పాత క్లాత్ తీసుకొని దాన్ని క్లీన్ చేసేయాలా. ఈ నట్టును కూడా క్లీన్ చేయాలా. క్లీన్ ఎందుకు చేయాలంటే డస్ట్ అయితే మనకి ఎక్కువ ఉంటుంది కదా, డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతే మళ్ళీ ఇంజన్ బాగుంటుంది. లేకపోతే దీనికి మట్టి ఉంటే మళ్ళీ దాంట్లోకి పోయి ఇంజన్లో ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా అయితే నట్టు క్లీన్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే నట్టు అయితే మనం టైట్ చేసేసేలాగా ఫస్టే టైట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్తాం కాబట్టి ఆయిల్ మొత్తం పోయినాక మనమైతే ఇక్కడ ఇది నట్టు టైట్ చేసుకోవాలా. తర్వాతకి మనం పైనుంచి ఆ క్యాప్ తీసేసి ఆయిల్ వెళ్తే వేయాలన్నమాట, కొత్త ఆయిల్. చూడండి 14 పానర్. చూడండి మా ఇంటి పక్కల తాత కూడా మనకి వెళ్ళిపోతే వేసాడు అనమాట మంచిగా. ఆ తాత మంచి మెకానికే, బజాజ్ చేతకుండా మంచి కాడ మంచిగా రిపేర్ అయితే బాగా చేస్తాడు. మనకు కూడా ఇంటి ముందర ఉంటాడు, బాగా హెల్ప్ అయితే చేస్తాడు. పానర్లు అయితే మంచిగా ఇస్తాడు, మన దగ్గర లేని పానర్లు. చూడండి మొత్తం అయితే బాగా టైట్ అయితే వేసుకోవాలా, మరీ ఎక్కువ లేకుండా కొంచెం. మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా, మీకు అయితే అర్థమవుతుంది ఎంత టైట్ చేసుకోవాలనేది. సో టైట్ చేసుకుంటే అవుతుంది. మళ్ళీ ఒకసారి ఇదే నీళ్ళు తుడిచేసుకుంటే అయిపోయి. సో చూడండి ఇది అనమాట మనం వాడేది క్యాస్ట్రాల్ అనమాట, క్యాస్ట్రాల్ యాక్టివ్. ఇది మనకి 20/40 ఇచ్చినాడు, 20/40. దీనికైతే ఈ 100cc బైక్స్కి అయితే 20 ఇవి వేసుకోవాలంట. సో మనకి అందుకోసం ఇవి వేసుకున్నాం. కొన్ని ఉంటాయి అనమాట మనకి పవర్ బండ్లకి, సో దాంట్లోకి వేరే వేసుకోవాలా. సో ఇదనమాట ఆయిల్ పంపించే వాళ్ళైతే మనకు చిన్న ఉంటుంది. సో దానికోసం దీని పేరు లాడికి అంట. ఇది మనకి కూడా తాత ఇచ్చినాడు అనమాట. సో లాడికి. సో దీన్ని తీసుకొని మనమైతే దీంట్లో ఆయిల్ వేస్తాం. చూడండి ఎలా వేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదనమాట. సో ఇది యాక్టివ్ కదా. సో చూసుకోండి మీరైతే కొంచెం అయితే ఫస్ట్ 1 లీటర్ ఉందో లేదని. సో చాలా వరకు అయితే మనకైతే 900 ml వస్తుంది కదా. సో మీరైతే 1 లీటర్ చూసుకొని తీసుకోండి. ఇదైతే మనకి 440 పడుతుంది అనమాట ఆయిల్ అయితే. మన దగ్గర అయితే బొక్క వేడికి లేక మనమైతే కటింగ్ పెడితే అయితే హోల్ చేసాం.
మనకైతే ఆయిల్ అయితే మనకి 2 కలర్లు వస్తాయి అనమాట. ఒకటైతే మెరూన్ రెడ్ వస్తుంది, ఇంకోటి గ్రీన్ వస్తుంది. మనదైతే మెరూన్ రెడ్ వచ్చింది. మీరు చూసుకొని తీసుకోండి. ఒరిజినల్ అయితే ఒరిజినల్కి డూప్లికేట్కి ఒక 20 రూపీస్ అయితే తేడా ఉంటుంది అంతే, ఎక్కువైతే ఉండదు. మీరైతే చూసుకొని మనమైతే చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు మంచి ఆయిల్ ఉంటే బైక్ ఇంజన్ కూడా మంచిగా పనిచేస్తుంది, లేకపోతే అది కూడా పోతుంది కదా. సో మనమైతే ఇంకా లాడికతో మనమైతే లాడిక పెట్టి పోస్తాం అనమాట. ఎందుకంటే మనకి బైక్ హోల్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనమైతే ఆయిల్ కింద పోతుంది. సో ఇలాంటి లాడికైతే మీరు తీసుకుంటే ఇదైతే మనకైతే ఒక 20 రూపీస్లో బయట దొరుకుతుంది. నేనైతే మా ఇంటి పక్కల తాత దగ్గర అయితే ఇప్పించుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే మొత్తం అయితే ఆయిల్ అయితే పోసేంత వరకు అయితే ఉండండి. ఎందుకంటే ఒక చుక్క అయినా మనకైతే ఇంపార్టెంట్, ఏదో 1 డ్రాప్ అయినా ఇంపార్టెంట్ కాబట్టి మీరైతే మొత్తం ఆయిల్ అయిపోయేంత వరకు అయితే కొంచెం అయితే చూసుకొని నిజంగా చేసుకోండి. ఫ్రెండ్స్, క్యాప్ అయితే మీరైతే చూసుకొని అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే క్యాప్ మనకి క్లీన్ ఉంటే మనకు బాగుంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం డస్ట్ ఉందనుకో మనకి ఇంజన్ లేకపోయి ఇంజన్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో క్యాప్ అయితే మీరైతే మంచిగా అయితే టైట్ చేసుకోండి కడిమ్లెట్తో. మరీ ఎక్కువ టైట్ చేయొద్దండి, మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎంత టైట్ చేయాలో. సో ఆ విధంగా మీరు టైట్ చేసుకుంటే అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే మనమైతే ఫ్రెండ్స్, అందరికైతే మనమైతే పాత ఆయిల్ ఏం చేస్తారు అనుకుంటారు కదా, మీరు మార్చుకుంటారు కానీ పాత ఆయిల్ వాళ్ళందరూ మీకు పాత ఆయిల్ ఇయ్యరు కదా. మనమైతే మార్చుకున్నప్పుడు పాత ఆయిల్ మనకు మెలిగిపోతుంది. సో చాలా అంటే చాలా బ్లాక్ ఉంది పాత ఆయిల్ అయితే. మనమైతే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే బైక్ యూజ్ అవుతుంది. లాస్ట్లో యూజ్ కాదు కానీ కొంచెం యూజ్ అవుతుంది మనకు. బైక్ చైన్కి కానీ, తర్వాత వచ్చేసి బైక్ స్టాండ్కి కానీ, తర్వాత ముందు బైక్ లివర్లు ఉంటాయి కదా, బ్రేక్ లివర్స్, అక్కడ బైక్ లివర్స్ దగ్గర కూడా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకుని మనకైతే బ్రేక్లు అయితే ఫ్రీగా ఉంటాయి. సో చాలా వరకు అయితే యూజ్ అవుతుంది ఆయిల్ అయితే. సో అందరూ పాడేస్తారు కానీ మనకైతే యూజ్ అవుతుంది. పెట్టుకోండి, లాస్ట్లో పాడేయండి కానీ సగం అయితే పెట్టుకోండి. ఇక్కడ స్టాండ్ మనం కాలు పెట్టుకునే లివర్ కానీ ఇక్కడ చాలా వరకు అయితే బైక్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే మనకైతే ఫ్రెండ్స్, ఇలాంటి బాటిల్లో మనం అయితే వేసుకోవాలన్నమాట. మనకైతే వేస్టేజ్ లేకుండా ఆయిల్ కూడా మనకు ఒక దానిలో ఉంటుంది. సో ఇదల్లా మనకి లాస్ట్లో వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం లాస్ట్లో చాలా అంటే చాలా వేస్టేజ్ ఉంటుంది. సో నేను చూపించిన విధంగా మీరైతే కొంచెం కొద్ది వరకు వేసుకోవాలా. మనకి ఎంత లేదన్నా మనం ఆయిల్ అయిపోయినా కూడా మనకైతే దాదాపు ఆయిల్ అయితే కొంచెం ఉంటుంది. సో ఇలాంటి వేస్టేజ్ అయితే తీసేయాలా. చూడండి, మీరైతే చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. సో దానివల్ల కొంచెం మనం అప్పుడప్పుడు పెట్రోల్ ట్యాంక్ తెరుస్తున్నాం కదా, దానివల్ల కూడా మనకి కొంచెం డస్ట్ పోయి మనకైతే ఈ విధంగా వస్తుంది. సో మీరైతే ఇక్కడ గేజ్ చూసుకోండి, ఇలా ఆయిల్ గేజ్ అయితే చూసుకోండి. కొంచెం అయితే మనకు ఆటోమేటిక్గా మనకి పెరిగింటుంది చూసుకోండి మీరైతే. నాకైతే పెరిగిందనమాట, ఎందుకంటే మనం కొత్త ఆయిల్ వేసినప్పుడే మనకైతే అన్ని యాక్టివేషన్ అవుతాయి కాబట్టి మనకి గేజ్ కూడా చాలా అంటే ఎక్కువ చూపిస్తుంది. మీరైతే ఒకసారి చూసుకోండి, పాత ఆయిల్ పోసినప్పుడు ఎంత ఉందో, కొత్త ఆయిల్ పోసినప్పుడు ఎంత ఉందో క్లారిటీ అర్థమవుతుంది మీకైతే. సో ఫ్రెండ్స్, మనమైతే ఆయిల్ చేంజ్ చేసినాం. ఒకటే కిక్కి అయితే బండి స్టార్ట్ అయిపోయింది. సో ఇదైతే మంచిగా ఉందన్నమాట. 1 కిక్కే స్టార్ట్ కావడం అంటే చాలా గ్రేట్ అనమాట. సో బాగుంది బండి అయితే. చూడండి, తాత కూడా మంచిగా రేస్ చేసేస్తున్నాడు. సో అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లవ్. థ్యాంక్ యూ, బాయ్.